పిల్లరా, ఈ స్థలానికి 5 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చాను. ఇక్కడ మీటింగ్స్ పెట్టినప్పుడు వాకింగ్ కూడా చెప్పడం జరిగింది. గుంటూరులో ఉంటాను. నా పేరు బుజ్జి. పాస్టర్ చార్లెస్ గారు గత 24 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలిసిన వ్యక్తి. ఏఎంజీలో 2003లో మేము కలుసుకోవడం జరిగింది. అప్పుడు ట్రైనింగ్ కోసం వచ్చారు అక్కడికి. 2002లో ఈ స్థలానికి నేను వచ్చినప్పుడల్లా చాలా ఆనందపడుతూ ఉంటాను. ఇప్పుడు ఒకప్పుడు దీన్ని తలుచుకున్నప్పుడల్లా కూడా చాలా దుఃఖంగా ఉండేది. కరెంట్ లేదు అప్పుడు, కనీసం ఒక పోలు స్తంభం కూడా లేదు అప్పుడు. 2000 సంవత్సరంలో నేను 2002లో ఈ స్థలానికి రావడం జరిగింది. అప్పుడు ఈ ప్రాంతము కనీసం అక్కడ నుంచి మన గుర్రాల చావుడి నుంచి మనం ఇటు రావటానికి కూడా ఏలూరు రోడ్ ఇది. ఒక సరైనటువంటి రోడ్డు కూడా లేదనమాట. బండి అక్కడ ఆపుకుని ఇంత లోతు బురదలో ఈ ప్రాంతానికి వచ్చేవారు చార్లెస్ పాస్టర్ గారు. నాకు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం క్రిస్మస్కి రావాలని నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు, కానీ నేను కొంచెం బిజీ వల్ల రాలేకపోతూ ఉంటాను. కానీ ఎలా అయినా సరే అందరిని కలుసుకోవాలి, చూడాలి అని చాలా నేను ఆశతో, ఆదివారం కాబట్టి ఈరోజు నాకు కొంచెం ఖాళీ ఉండి ఇక్కడ రావటం జరిగింది. చూడండి, ఈ ప్రాంతము కనీసం అసలు కరెంటు లేదు, వాటర్ లేవు. కొన్ని కుటుంబాలు మాత్రమే ఉండేవి ఇక్కడ. బురదలో నడుచుకుంటూ వచ్చి, అప్పట్లో లాంతరు పెప్సర్మెంట్ లైట్ అంటారు, దాన్ని మేము అక్కడ రెంట్కి తీసుకుని ఒక బాగా భుజాన్ని పెట్టుకుని బ్యాటరీ రెంట్కి మాట్లాడుకుని అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పాక ఉండేది. స్కూల్ పిల్లలకి ఏఎంజీ వాళ్ళు చిన్న పాక వేసారు అక్కడ. ఆ పాకాల్లో కూర్చుని మేమేం చేసామంటే సండే పిల్లలందరిని తీసుకొచ్చి నేను సండే స్కూల్ పెట్టడము, పాస్టర్ గారు వాక్యం చెప్పటం, ఇలాగా ఇక్కడున్న కొంతమందిని మరలా క్యారల్స్ లాగా. చూడండి పిల్లరా, మట్లాదివారం అని ఒక రిక్షా మీద మైకులు కట్టుకుని ఆ ఉన్న 4 కుటుంబాలు 5 కుటుంబాలకి దేవుని సువార్తని అందించాలి. యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, నిజమైన దేవుడు ఎవరు అనే విషయాల్ని కుల మత భేదము లేకుండా ప్రతి ఒక్కరికి క్రీస్తు సువార్త అందాలి. సరైనటువంటి ఫెసిలిటీ లేనటువంటి ఈ ప్రాంతానికి వచ్చాడు దేవుని సేవకుడు. చాలా మంది వెళ్తారు, మంచి సౌకర్యంగా ఉన్నటువంటి ప్లేస్ని చూస్ చేసుకుని అక్కడ సువార్త ప్రకటించాలని చూస్తూ ఉంటారు. కానీ అదొక సవాలుకరమైనటువంటి, తన జీవితాన్ని 24 ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఎంత కష్టపడ్డాడు, ఎంత కన్నీరు కార్చాడు, ఎంత ప్రార్థన చేశాడు ఈ ప్రాంతం కొరకు, ఈ కాలనీ కొరకు. నేనే ప్రత్యక్ష సాక్షిని. నిజం ప్రియులారా, ఎందుకంటే అంత భారము కలిగి క్రీస్తు సువార్తని ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చాడు. ఈ రోజును చూస్తుంటే నిజంగా చాలా ఆనందం, చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని లైన్లలో, అన్ని స్ట్రీట్స్లో స్టార్లు వెలుగుతున్నాయి, లైట్లు కాదు. ఏం వెలుగుతున్నాయి చెప్పండి? స్టార్స్ వెలుగుతున్నాయి. దేవునికి నిజంగా నేను చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాను అన్నమాట. దేవుని సేవకుడిని ఈ స్థలానికి ఏర్పాటు చేసుకుని పేదవారి మధ్య, ఎవరండి చాలా కటికి పేదవారు, ఆ రోజు పని చేసుకుంటే కానీ తినలేనటువంటి పరిస్థితి కలిగినటువంటి వారు ఇక్కడ ఉన్నారు. ఆ రోజుల్లో చాలా సహోదరులు ఇప్పుడు కూడా కొంతమందిని నేను కలవడం జరిగింది, కొంతమంది ఉన్నారు. కానీ నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానంటే, మన మొదటి స్థితిని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. దేవుడు అంచెలంచెలుగా మన వయసును బట్టి, చదువును బట్టి అన్ని విధాలుగా దేవుడు మనల్ని అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. ఈ ప్రపంచం అంతా కూడా టెక్నాలజీతో పాటు అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం కూడా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతాం. కానీ మన మొదటి స్థితి ఉంది చూసారా, అది మనం ఇప్పటికీ మర్చిపోకూడదు. ఆ మొదటి స్థితిని ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, ప్రకటన గ్రంథంలో ఒక సంఘానికి దేవుడు సెలవిచ్చాడు. ఆ మొదటి స్థితి ప్రకారంగా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటామో, అది గుర్తు తెచ్చుకుంటామో, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఇంకా ముందుకి ఉన్నతమైన స్థితికి మనల్ని తీసుకుని వెళతాడు. మరి దేవుని సేవకులు
చార్లెస్ గారు చేసినటువంటి కన్నీటి ప్రార్థన, ప్రత్యక్షంగా నాకు టైం, నేను ఏఎంజీలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. అప్పుడు టైం ఉన్నప్పుడల్లా నేను వస్తూ ఉండేవాడిని ఇక్కడికి. సండే బాపట్లో నాన్న పాస్టర్ కాబట్టి నేను అక్కడికి వెళ్ళటం, అక్కడ సంఘం చూసుకోవటం, అక్కడ 2-3 సంఘాలు, ఆ విధంగా మరలా ఖాళీగా ఉన్నప్పుడు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేయటం. అలాగే కొన్నిసార్లు రవీంద్ర పాస్టర్ గారు, ఆయన కూడా ఈ ఇక్కడికి స్థలంలోనికి వచ్చి ఈ విధముగా సువార్త అందాలి, యేసుక్రీస్తు వారి గురించి అనేక మందికి ఇక్కడ నశించిపోతున్న వారికి చెప్పాలి, యేసుక్రీస్తు వారి ఈ లోకంలో పుట్టడానికి గల కారణము, మెయిన్ థింక్ ఏంటి చెప్పండి? నశించిన దానిని వెదికి రక్షించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఈ చిన్న విషయమైనా సరే నేను చెప్పాలని ఆశ కలిగి వచ్చాను. ఎందుకంటే నశించిపోతున్న మనలని వెదికి రక్షించటానికి యేసుక్రీస్తు వారి లోకానికి ఏతించారు. ఆయన జన్మదినాన్ని సందర్భంగా డిసెంబర్ 25, దానికి ముందుగా జరుగుతున్నటువంటిది సెమీ క్రిస్మస్. ఈ సెమీ క్రిస్మస్లో చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి జన్మము శారీరక సంబంధం అనేది అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకుని వదిలేస్తే నీకు నాకు ఏం కలగదు. అందరూ బర్త్డే లాగా యేసుక్రీస్తు వారి బర్త్డే లాగా చేసుకుని, కేక్ కట్ చేసుకుని, కొత్త బట్టలు వేసుకుని, కొత్త పిండి వంటలు చేసుకుని వెళ్ళిపోతే దాని వలన ఏమి జరగదు. ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందో ఈ సంవత్సరం కూడా అదే జరిగిద్ది. కానీ హృదయంలో యేసుక్రీస్తు వారు గనక జన్మిస్తే, నీ హృదయంలో గనక యేసుక్రీస్తు వారిని నువ్వు రిసీవ్ చేసుకుంటే, యు బికేమ్ ఏ ట్రాన్స్ఫార్మర్. నీ లైఫ్ ఏమవుతుందంటే మారిపోతుంది. ప్రభువారు శారీరక సంబంధంగా జన్మించింది ఎందుకంటే నిన్ను నన్ను మరణ భయము నుంచి, పాపము నుంచి, బానిసత్వం నుంచి విడిపించటానికి, నిత్యజీవం చేర్చటానికి. అది నమ్మి యేసుని నీ హృదయంలోను గనక చేర్చుకుని ఉంటే మనం ఎంతో ధన్యులమి. అదే నిజమైన క్రిస్మస్. ఎన్ని సెమీ క్రిస్మస్లు చేసుకున్నా, ఎన్ని క్రిస్మస్లు జరిగించుకున్నా